బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ డైరెక్టర్ బూదాటి లక్ష్మీనారాయణను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదుదారులు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. 1500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సాహితీ గ్రూప్ పై ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇదే వ్యవహారంలో గతంలోనూ ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ప్రీ లాంచ్ పేరుతో 3000 మంది కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకొని మోసం చేశారని 2022 ఆగస్టులో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణపై హైదరాబాద్ సిసిఎస్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదే ఏడాది డిసెంబర్ 2న ఎండీ లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ డైరెక్టర్ బూదాటి లక్ష్మీనారాయణను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఫ్లాట్ల నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదుదారులు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. 1500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సాహితీ గ్రూప్ పై ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇదే వ్యవహారంలో గతంలోనూ ఆయనను పోలీసులు అరెస్టు చేసింది. ప్రీ లాంచ్ పేరుతో 3000 మంది కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టేసినట్టు మోసం చేశారని 2022 ఆగస్టులో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణపై హైదరాబాద్ సిసిఎస్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదే ఏడాది డిసెంబర్ 2న ఎండీ లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ నిన్న రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే అరెస్టు చేశారు. కాసేపటి క్రితమే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్య పరీక్షలు కూడా బూదాటి లక్ష్మీనారాయణకు వైద్య పరీక్షలు అందించిన తర్వాత మనం చూసుకున్నట్టయితే విజువల్స్లో కాసేపటి క్రితమే బూదాటి లక్ష్మీనారాయణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే లోపలికి తీసుకొని వెళ్ళినట్టుగా చూసుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 3000 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులతో పాటు ఏపీలో కూడా అనేక మంది బాధితులు కూడా ఏదైతే సాహితీ ఇన్ఫ్రా కావచ్చు, అలాగే ఫ్రీలాన్సింగ్, ఈ రెండింటి పేరుతో ఈయన దాదాపు కూడా 500 కోట్ల దాకా కూడా 1500 కోట్ల దాకా కూడా బురిడి కొట్టించాడు కస్టమర్లని అన్న కోణంలోనే గతంలో 50 కేసుల పైన సిసిఎస్లో 50 కేసులు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో అయితే నమోదయ్యాయి. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుల ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. మొత్తం మీద పిఎంఎల్ఏ యాక్ట్ను ఉల్లంఘించారు, మనీ
మనీ లాండరింగ్ భారీ స్థాయిలో జరిగింది అన్న కోణంలోనే బూదాటి లక్ష్మీనారాయణ అయితే ఎట్టకేలకు 2 ఏళ్ల తర్వాత బూదాటి లక్ష్మీనారాయణని అరెస్టు చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బూదాటి లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి చిరస్థరాస్తులు, సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయి, మల్టిపుల్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఎన్నెన్ని కోట్లు షెల్ కంపెనీల ద్వారా ఈ ఏదైతే సాహితీ ఇన్ఫ్రాలో వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని కూడా ఈ పలు బ్రాంచ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్లించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని కోట్లలో కొల్లగొట్టారు కస్టమర్ల నిధులను, నగదుని అన్న కోణంలో బాధితులు అనేక మంది కూడా ఫిర్యాదులు ఇవ్వడంతో బూదాటి లక్ష్మీనారాయణను ఎట్టకేలకు ఈడీ అధికారులు అయితే నిన్న రాత్రి అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే లక్ష్మీనారాయణ ఆస్తుల్లో 300 కోట్ల దాకా కూడా ఇప్పటి వరకు కూడా గుర్తించారు. గతంలో సోదాల్లో భాగంగా అతని కార్యాలయాలు, ఇళ్లు, అలాగే ప్రధాన వెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అలాగే సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి మల్టిపుల్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాలన్నింటిలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా బూదాటి లక్ష్మీనారాయణ అక్రమాలకు పాల్పడ్డారు. అలాగే మనీ లాండరింగ్ భారీ స్థాయిలో జరిగింది. ఈ మనీ లాండరింగ్కి సంబంధించి కూడా భారీ ఎత్తున ఫిర్యాదులు కూడా అందాయి కాబట్టి వాటిని బేస్ చేసుకునే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిన్న రాత్రి బూదాటి లక్ష్మీనారాయణ అరెస్టు చేశారు. ప్రస్తుతం అయితే బూదాటి లక్ష్మీనారాయణకి సహకరించిన వాళ్ళు గతంలో కూడా అనేక మంది బాధితులు ఎవరెవరైతే ఉన్నారో, ఏదైతే సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈడీ ఆఫీస్ కార్యాలయం దగ్గర కావచ్చు, సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, అలాగే కోర్టులలో కావచ్చు అనేక మంది కూడా తమకు న్యాయం జరగాలి అన్న కోణంలో ఏదైతే అభ్యర్థనలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బూదాటి లక్ష్మీనారాయణ దగ్గర నుంచి కేవలం 500 కోట్లైనా, దానిపై 1500 కోట్లైనా, దానికన్నా పైచిలుకి ఏమైనా ఆదాయాన్ని ఇతను కూడబెట్టారన్న కోణంలో పూర్తి స్థాయిలో అతను ఏదైతే వీళ్ళు సోదాల్లో భాగంగా కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి అతను ఎదుట ఉంచి మొత్తం ఏదైతే మల్టిపుల్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాల్లో పెట్టుబడులకి సంబంధించి, అలాగే షెల్ కంపెనీలకి సంబంధించి అన్నిటి విషయాల్లో కూడా కూఫీ లాగి లక్ష్మీనారాయణ దగ్గర వివరాలు అయితే సేకరించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే గతంలో అతని తనయుడు కావచ్చు, అలాగే బాధితులు ఎవరైనా తన కార్యాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళని బౌన్సర్ల ద్వారా దాడి చేయడం కావచ్చు, అనేక ఫిర్యాదులు కూడా ఇతని మీద నమోదయ్యాయి. కాబట్టి ఇతని మీద ఇప్పటికే ఈసీఐఆర్ ఈడీ నమోదు చేసింది. కాబట్టి చూడాలి ఆస్తులకి సంబంధించి, అలాగే పలు రంగాలకి వీటిని ఎలా మళ్లించారు అన్న కోణంలో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిన్న రాత్రి నుంచి ఏదైతే ఇప్పుడు వైద్య పరీక్షల అనంతరం అతన్ని ఈడీ కార్యాలయానికి తరలించారు. కాబట్టి వైద్య పరీక్షల అనంతరం అతన్ని పూర్తి స్థాయిలో అయితే 11 గంటల సమయం, 10 గంటల నుంచి సాయంత్రం దాకా కూడా అతన్ని విచారించే అవకాశం ఉంటుంది. ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు, ఇతని అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో అధికారులు, అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ బ్రాంచెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. ఇతనికి సంబంధించినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నా వారిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. దాదాపు 1500 కోట్లు తెలియకుండా ఇంకా ఎన్ని కోట్లు ఇతను జమ చేశారన్న కోణంలో మనీ లాండరింగ్ విషయంలోనే పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా ఏదైతే ఇంట్రాగేషన్ మొత్తంలో భాగంగా బూదాటి లక్ష్మీనారాయణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఎలా సహకరిస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. గతంలో కూడా ఇతను ఏపీకి సంబంధించి టీటీడీ మెంబర్గా కూడా ఉన్నారు. ఈ వదంతులు రావడంతో, ఈ ఆరోపణలు రావడంతో అతన్ని టీడీపీ నుంచి కూడా వైదొలిగించారు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బూదాటి లక్ష్మీనారాయణ ఎలా స్పందిస్తారు? ఈ 1500 కోట్లకు సంబంధించి కావచ్చు, అలాగే బాధితులు అనేక మంది కూడా ఇప్పటి వరకు కూడా అనారోగ్యాలు పాలైనటువంటి బాధితులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బాధితుల తరపున ఈ నగదు మొత్తం కూడా జమ చేసి బాధితులకు ఎలా ఇస్తుంది అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే బాధితులైతే ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా.